నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 బుధవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం, సామ్స్ 66 verse 12 నేను చదువుతున్నాను. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఈ కీర్తన 66వ అధ్యాయము 12వ వచనంలో 3 లైన్ అండర్లైన్ చేసుకోండి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. అంటే దేవుని చేత మీరు పరీక్షించబడుతున్నారు. కొన్ని శోధనలు మిమ్మల్ని ఆవరించని, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు, నిప్పుల్లో, నీళ్ళల్లో, ఒకరోజు కాలిపోయే సమస్య, ఒకరోజు మునిగిపోయే సమస్య. చూడండి, ఇంకోటి ఏంటంటే, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసావు. అప్పులో ఇంటికి వచ్చి మీద పడి తిట్టడం, మాట్లాడటం, ఎక్కడెక్కడో మనం జామీన్ సంతకం పెట్టి ఇరుక్కుపోవటం, రకరకాలుగా నరులు మా మీదకి ఎక్కినట్టున్నారు. అందరూ వచ్చి అడుగుతున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నాం. ఏదైనా ఇంకా అయిపోయిందేమో పరిస్థితి, నీళ్ళలో మునిగిపోతున్నానేమో, మునుగుతున్నాను, అగ్నిలాగా వేడి తాగుతుంది, నిప్పుల్లో నడవలసి వస్తుంది. అసలు కొన్ని సమయాల్లో బ్రతకకూడదని కూడా బ్రతుకుతూ, ఇరుక్కుపోకూడని ప్లేస్లో కూడా ఇరుక్కుపోతూ, ఈ కష్టాలని నా వల్ల కాదనుకుంటూ నడుస్తున్నాను. కానీ అయినను మమ్మను సమృద్ధి గల చోటుకి రప్పిస్తున్నాను. ఎన్ని అప్పులున్నా, అసలు రూపాయి ఆదాయం లేకపోయినా, ఒక భక్తుడు అంటాడు, పశువులు సాలలో పశువులు లేకపోయినా, చేనులోని పనులు చేతికి రాకపోయినా, ఏదేమైపోయినా కానీ నా దేవుడైతే నాకు సమృద్ధినిచ్చాడు అన్నాడు. అలాగా ఈరోజు మీ పరిస్థితులు, ఇబ్బందులు ఇన్నుంటే ఎలా బ్రతుకుతామని అనుకుంటున్నామో, సమృద్ధిని చూస్తావు. కష్టములని సమృద్ధిని చూసి ఈ సాక్ష్యం మీ నోట ఉండును గాక. ఎంత అద్భుతం అన్నమాట. అంటే అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు.
పరిస్థితి. నరులు పైకి వచ్చి మీద మీద మాట్లాడుతున్నా, నీళ్ళలో నడుస్తున్నా, అగ్నిలో నడుస్తున్నా, నిప్పుల్లో నడుస్తున్నా, ఏదేమైనా కానీ సర్వ సమృద్ధి దగ్గర తోడుకొచ్చాడు. మీరు ఇబ్బందులు శోధనలు పడుతున్నారు, యేసు నామాన్ని బలంగా పట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన సహాయము అద్భుతంగా మీరు చూడబోతున్నారు. సర్వ సమృద్ధి గల చోటుకు మీరు నడిపించబడుతున్నారు. ఈ మాట మీ నోట ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి పరమగీతము 3వ అధ్యాయము 7వ వచనం చదివి సహాయం చేయండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది 60 మంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గదారులు యుద్ధ వీరులు. ఆమేన్. నాతో చెప్పండి, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. సొలొమోను పల్లకి వస్తున్నది. దానికి 60 మంది ఉన్నారటండి పరివారము. వాళ్ళందరూ చాలా బలవంతులట. వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. ఈరోజు నోట్ చేసుకోండి. ఈరోజు వాక్యం ఏంటంటే సొలొమోను పల్లకి. ఎంతమంది పల్లకి చూశారు? పల్లకి అంటే తెలుసు, చేయి పైకెత్తండి. పల్లకి తెలుసా మీకు? పల్లకి తెలీదా? కొంతమందికి తెలుసా? మీరు చూడండి పల్లకి అంటే ఇలా ఉంటుంది. ఇలా చూశారు, ఐడియా వచ్చినప్పుడు మీకు స్క్రీన్ మీద. అది ఎంతమంది మోస్తున్నారు? అది ఎంతమంది మోస్తున్నారు? మోసేది ఇద్దరు, ఒక 4 మోస్తున్నారు, ఇద్దరేమో, మొత్తం 6 ఉన్నారు అక్కడ. అందరూ కూర్చున్నవారు ఎంతమంది? కూర్చున్నవాళ్ళు ఎంతమంది? ఇద్దరిని మోయటానికి 4 కానీ 5 కానీ మోస్తారు. పల్లకి అంటే పెళ్లి కొడుకుని ఊరేగించడానికి వాడతారు. పెళ్లి కూతుర్ని ఊరేగించడానికి పూర్వం వాడేవారు. ఇప్పుడు టూరింగ్ కార్లు వచ్చినాయి కాబట్టి ఎవరు ఎక్కట్లేదు. ఇప్పుడు తర్వాత టూరింగ్ కార్లు వచ్చినాయి, ఆ కార్లు, తర్వాత ఎద్దుల బళ్ళు వచ్చినాయి. ముందులో పెళ్లి కూతుర్ని ఊరు మీద తిప్పడానికి ఆ పలానా వారి కుమార్తె, కొడుకు, అబ్బాయి పెళ్ళి అని ఆ బ్యాండ్ మేళం పెడతారు, వాయిద్యాలు, బోర్లు పెట్టి ఊరంతా తిప్పుతారు. దానికి పెళ్లి కొడుకుని, పెళ్ళైన తర్వాత పెళ్లి కూతుర్ని ఇద్దరిని ఎక్కించుకోవడానికి, మొయ్యటానికి బహుశా ఇద్దరిని మొయ్యాలంటే ఒక 6 ఉంటే సరిపోతారు, లేకపోతే 7. ఈ సొలొమోను పల్లకి అంటే మొట్టమొదటిగా పల్లకి పెళ్ళికి ఉపయోగపడుతుంది. రెండవది రాజులు ప్రయాణానికి ఉపయోగపడుతుంది. మహారాజు ప్రయాణం చేయాలంటే సొలొమోను మహారాజు పల్లకి ఎక్కేవాడు. బాగా గుర్తుపెట్టుకోండి. పల్లకి అనగా మొట్టమొదటిగా దాని అర్థం ఏంటంటే శుభం. పల్లకి అంటే ఏంటి? శుభం. పెళ్ళికి సూచన, ఇల్లు కట్టుకోవటానికి సూచన శుభం, గర్భఫలం రావటానికి శుభం, ఆస్తి సమకూర్చుకోవటానికి, అనుకున్న పనులన్నింటిలో సక్సెస్, విజయం సాధించటానికి శుభం. పల్లకి అనేది శుభానికి సూచన. రెండవది, రాజ్యం మీద ఇంకొక రాజ్యము దండయాత్ర చేసినప్పుడు ఒక రాజ్యం ఓడిపోతే ఆ గెలిచిన రాజ్యం యొక్క రాజు పల్లకి మీద ఆ రాజ్యములో అడుగు పెడతాడు. అంటే పల్లకి రెండవది విజయానికి సూచన. దేనికి సూచన? నోట్ చేసుకోండి, పాయింట్లు పెట్టుకోండి. మొట్టమొదటిగా పల్లకి శుభానికి సూచన, రెండవది పల్లకి విజయానికి సూచన, మూడవది పల్లకి ఘనతకి సూచన. మనల్ని ఎవరైనా పల్లకి ఎక్కించుకుంటే ఎలా ఉంటుంది? మనం పైన కూర్చుని మనల్ని ఎవరైనా మోస్తుంటే మనకి ఎంత నోటి నిండా నవ్వు వస్తుంది. పల్లకి మీద ఊరేగుతూ ఉంటుంటే అందరూ చూస్తూ ఉంటుంటారు ప్రియులరా. కానీ ఇక్కడ
పరమగీతంలో ఈ మాట షూలామితి చెప్తా ఉంది. ఎవరు చెప్తా ఉన్నారు? గట్టిగా చెప్పాలి. షూలామితి అంటే ఎవరంటే, ఈ అమ్మాయికి బహుశా తల్లిదండ్రులు ఉన్నట్టు కనపడట్లేదు, కానీ ఆమెకి మంచి బ్రదర్స్ ఉన్నారు, బలమైన వాళ్ళు. ఈ అమ్మాయి అంత సౌందర్యవంతురాలుగా లేదు. ఎందుకంటే పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనాన్ని బట్టి మనం 5వ వచనం ఆలోచన చేస్తే, పరమగీతం 1వ అధ్యాయం 5, 6 వచనం, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలని, కేదారు వారి గుడారములను, సొలొమోను నగర తెరవలను నేను సౌందర్యవంతురాలని, నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానిను నా సోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తిగా ఉంచిరి. హల్లెలూయా. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? గట్టిగా చెప్పాలి. ఏమంటుందంటే, చాలా పెళ్లి సంబంధాలు వచ్చినాయి ఈ అమ్మాయికి. పెళ్లి సంబంధాలు వస్తే ఆ పెళ్లి కొడుకులకి ఈ అమ్మాయి నచ్చలేదు. ఎందుకంటే నల్లగా ఉంది, అలాగుంది, ఇలాగుందని. పెళ్లి కొడుకులు అందరికీ హీరోయిన్ లాగా ఉండాలనుకుంటారు. పెళ్లి కూతుర్లు అందరికీ ఎలాగ ఉండాలనుకుంటారు అంటే హీరోల్లాగా ఉండాలనుకుంటారు. కానీ దేవుడు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది. ఈ షూలామితిని చూసుకోవడానికి చాలామంది మంచి మంచి పెళ్లి కొడుకులు వచ్చారు. అమ్మో నల్లగా ఉంది, అలాగుంది, బండగా ఉంది, ఎత్తుగా ఉంది, లేకపోతే ముక్కు వంకర ఉంది, చెవి వంకర, ఇలాగే చెప్పి పోయారు అందరూ. ఇంకొంతమంది ఏం చేశారంటే, నల్లగా ఉంటే ఏమైంది, బామ్మర్దులు బలంగా ఉన్నారు, కష్టం వస్తే 10,000 ఎవడిస్తాడు మనకి, బామ్మర్దులు ఉన్నారు, పెద్ద బలమైన కుటుంబం, నాకు నచ్చింది నేను చేసుకుంటాను అన్నాడు ఒకడు. అంటే ఈ అమ్మాయి అంది, నువ్వు నాకు నచ్చలేదు అంది. ఇది ఒక్కొక్క అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడాలంటే తలపోటు వచ్చేస్తుంది. మనకు నచ్చింది ఆ పిల్లకి నచ్చదు, ఆ పిల్లకి నచ్చింది మనకు నచ్చదు. కొన్ని కుటుంబాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. మొత్తం మీద అలా బ్రదర్స్ ఏం చేశారంటే, ఈ పిల్లకి మనం పెళ్లి చేయలేము, ఈ పిల్లకి ఎవరూ నచ్చరు. ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది, ఆ సంబంధం వస్తే అన్నది ఆడికి అది లేదు ఇది లేదు అంతే. ఈ అన్నదిలో అందరూ ఏమన్నారంటే, సోదరులు నీకోటి ఉందేంటి? అప్పుడు అంటది, నాకున్నా లేకపోయినా నేను నమ్మిన నా దేవుడు నాకు రాజకుమారుని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంది? వాళ్ళ సోదరులు అన్నారు, ఏ రాజకుమారుడిని చేసుకుంటావమ్మా, ఏ రాజకుమారుడు నిన్ను చేసుకుంటాడమ్మా అంటే, ఎర్రివార్లరా, ఈ రాజ్యమును పాలించే సొలొమోను వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పింది. అంటే వాళ్ళ బ్రదర్స్కి ఇంక కోపం వచ్చేసి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, అమ్మ ఇంకా పెళ్లి చేసుకోవా, ఇంకా కళ్యాణం రాయడానికంటే, లేదు రాజుగారు వచ్చి నన్ను చేసుకుంటారు, రాజు నన్ను పెళ్లి చేసుకుంటాడు. అందరూ అన్నారు దీనికి మెంటల్ వచ్చింది. ఏమన్నారు? దీనికి కొంచెం ఏమంటారు ఇక్కడ మీ ప్రాంతంలో, కొంచెం లూజ్ అయ్యింది. ఏంటి, నందికొట్కూరు నుంచి వచ్చిన పెళ్లి కొడుకు నచ్చలేదు, కడప హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన పెళ్లి కొడుకు నచ్చలేదు, హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి వచ్చినోడు నచ్చలేదు, బెంగళూరు నుంచి వచ్చినోడు నచ్చలేదు, ఎవడో నచ్చట్లేదు ఈ పిల్లకి. ఈ పిల్ల ఎవడికి నచ్చట్లేదు. పైగా మాటలు మాత్రం కోటలు దాటిపోతున్నాయి. ఏంటి అమ్మాయి అంటే, అమ్మాయి అందరికి చెప్పేది, ఓ యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లగా ఉన్నాను అనుకుంటున్నారు కానీ నేను సౌందర్యవంతురాల్ని. మా బ్రదర్స్ ఏం చేశారంటే నా మీద కోపగించారు. నా మాటలు వాళ్ళు భరించలేక వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారంటే, ఈ పిల్లని ఇంట్లో కంటే పొలాన్ని ఎవరి పొలం మీద పెడదామని చెప్పి రాజుగారి తోట, ద్రాక్ష తోటకి కావలిగా పెట్టేశారు. ఈ అమ్మాయి ఆ ద్రాక్ష తోట చుట్టూ తిరుగుతూ, నా రాజు నా తోటకు వస్తాడు, నా రాజు వచ్చినప్పుడు నేను గట్టిగా పట్టుకుంటాను, నా రాజు నన్ను ఎత్తుకుంటాడు, నన్ను ముద్దు పెట్టుకుంటాడు, నా రాజు నన్ను పల్లకి ఎక్కించుకుని వెళ్తాడు అని అందరికి చెప్తా ఉంది. ఆ పొలాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి లూజు, మెంటల్ అన్నారు. దేవుని వాగ్దానాలు నిజంగా నమ్మిన వాళ్ళు బయటికి మెంటలోళ్ళుగా కనపడుతుంటారు. హల్లెలూయా. లూజుగా కనపడుతూ ఉంటుంటారు. అప్పుడు అంటుంది ఆమె, ఎంత పెద్ద మాట అన్నదంటే, 6వ వచనంలోకి రండి, కనబడుతుంది. ధూమ స్తంభముల వలె
అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపురసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్మే వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఆమెన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని రకరకాలుగా మాట్లాడితే, నేను యెరూషలేం వెళ్ళాను. యెరూషలేం పట్టణంలో 3 సమయాలు నేను విజిట్ చేశాను. మళ్ళీ తొందరలో వెళ్ళబోతూ ఉన్నాను. ఈ షూలామితి, ఈ సొలొమోను, ఈ స్టోరీ అంతా నేను గమనించినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఆ యెరూషలేములో ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తే అందరూ బాగా ఘనముగా దాన్ని ఎంచుకుంటారు. రాజుగారు వస్తున్నారు ఇక్కడ, అదే ఇది అని చెప్తూ అందరూ వెళ్తూ ఉంటుంటే ఈ అమ్మాయి అంటది, రాజు నన్ను పెళ్లి చేసుకుంటాడు, నేను మహారాణిని అవుతాను, రాజ్యమునకు రాణిగా నిలబడతాను. నన్ను ఈ బుడంకాయలు ఎవడో చేసుకోపోయినా పర్వాలేదు, నేను ఎవడికి నచ్చను, ఎవడు నాకు నచ్చడు. నాకు నచ్చేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆడు మనుషుడు మహారాజే. నా దేవుడు రాజులకు రాజు, నాకు ఏదైనా ఇస్తే మంచిదే ఇస్తాడు నా దేవుడు. నేను కట్నం ఇవ్వలేకపోవచ్చు, నా దగ్గర ఏమి ఉండకపోవచ్చు, నేను అందంగా ఉండకపోవచ్చు, జ్ఞానం ఉండకపోవచ్చు, నా దేవుడికి నేను ప్రియమైన దానిని. ఆమేన్, హల్లెలూయా అని చెప్తా ఉంటుంటే అందరూ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఓ మెంటల్ ఏం మాట్లాడుతున్నావు అంటే, అప్పుడు అంటది, అరణ్య మార్గముగా వస్తున్నది సొలొమోను పల్లకి. అరణ్యం అంటే దుఃఖము, వేదన. అరణ్యం అంటే ఫలభరితము కానిది, నీరు లేనిది. అరణ్యం అంటే అన్ని కోల్పోయిన స్థితి. ఆమె అంటది అనమాట, నేను అన్ని కోల్పోయాను కానీ నా అరణ్య మార్గములో మహారాజు పల్లకి వస్తున్నది. అది ఎలా వస్తుందో చెప్పనా? ధూమ స్తంభములే వస్తూ ఉంది. ఆమెన్. ఏ స్తంభం అది? ఈరోజు వాక్యము మీకు కొంచెం లోతుగా తీసుకెళ్తున్నాను, జాగ్రత్తగా రండి. ధూమ స్తంభముల వలె. ధూమ స్తంభములు అంటే స్మోక్ పిల్లర్ అన్నాడు ఇంగ్లీష్లో, క్లౌడ్ అనమాట. దానిని నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో మేఘస్తంభం అని ఉంటుంది. ఏ స్తంభం అది? మేఘస్తంభము. ఇశ్రాయేలీయుల్ని నడిపించింది మేఘస్తంభమే. వారికి ఎండ తగలకుండా మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా మారి ఆ మేఘం ఎలాగెళ్తే ఓ ఇశ్రాయేలీయులు అలాగే వెళ్ళి కానాను చేరుకున్నారు. అది గోపురసముతో, అంటే సువాసన. గోపురసం అంటే సువాసన వస్తుంది అనమాట. రెండవది సాంబ్రాణితోను. మూడవది వర్తకులు అమ్మేటువంటి సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వెదజల్లుతూ నా అరణ్య బ్రతుకులో, నా జీవితంలో అపజయమైపోయిన నా జీవితంలో, ఏడుపుతో ఉన్న నా జీవితంలో నుండి దేవుడు సొలొమోను పల్లకీని తీసుకుని వస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. పాడైన నీ బ్రతుకులో, అన్యాయం జరిగిన నీ బ్రతుకులో నుండి ఈ దినము దేవుడు ఒక పల్లకీని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ పల్లకి సువాసనతో రాబోతా ఉంది. సువాసన అంటే గొప్ప సాక్ష్యానికి సూచన. సాంబ్రాణి ఆరాధనకి సూచన. అంటే దేవుడు నీ జీవితంలో జరిగించే గొప్ప శుభకార్యము, నువ్వు అనేక చోట్ల సాక్షిగా దేవునిని ఆరాధిస్తావు అంతే. ఆమేన్. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఆ పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు యెరూషలేం బిడ్డలు. అప్పుడు అంటది అనమాట, ఆ పల్లకిని మోసేవాళ్ళు ఎంతమందో తెలుసా? ఎంతమంది? అక్కడ చదివాడు, చదవండి. ఆ పల్లకిని మోసేవాళ్ళు 60 మంది. ఎంతమంది? పైగా 60 మంది కూడా ఏమన్నా బలహీనులు కాదళ్ళు. మన వాళ్ళు ఎవరైనా పల్లకి మోయండి రా అంటే ఏం చేస్తారు? 2 పెగ్గలు వేసుకుని వచ్చేస్తారు అంతే. ఏం చేస్తారు? కొంత సారా తాగేసి 4 అడుగులు వేసి ఇక తూలిపోయాడు అనుకోండి, ఆ పల్లకి వెళ్ళి బోధులు పడుతుంది వెళ్ళి. కానీ ఆ తాగుబోతులు కాదు ఈ పల్లకి మోసేది, 60 మంది శూరులు. ఆమేన్.
60 మంది పల్లకి మోస్తున్నారంటే ఆ పల్లకి సంబంధించిన పరివారం 60 మంది అంటే పల్లకి ఎంత పెద్దదో ఆలోచన చేయండి. హల్లెలూయా. అంటే నా బ్రతుకులో వచ్చేది నాకు పెళ్లి జరగటం, నేను బాగుపడటానికి పల్లకి కాదు, నా కుటుంబం అంతా కూడా పల్లకీలో కూర్చోబోతా ఉంది. నన్ను విసర్జించిన నా సోదరులు నా పల్లకి ఎక్కుతారు, నా అన్నదమ్ములు ఎక్కుతారు, నా అక్క చెల్లెలు ఎక్కుతారు. నేను నా ఇంటి వారును యెహోవాను స్తుతిస్తూ పల్లకీలో భూమి నిలిపోతాం. గట్టిగా చేతులు పైకి చప్పట్లు కొట్టండి. నీ కుటుంబము నిన్ను బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ ప్రార్థనను బట్టి దేవుడు ఎంటైర్ నీ ఫ్యామిలీని పల్లకీలో ఎక్కించబోతా ఉన్నాడు. నమ్మిన వారు కేకలు వేసి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. అరణ్య బ్రతుకు దేవుడు నూతన క్రియ చేస్తున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది, నిన్ను బట్టి నీ కుటుంబంలో శాపం పోతుంది. నీ నోటి నుంచి వచ్చే మాట రాజ టీవీగా ఉండాలి, రాజ టీవీగా ఉండాలి. నీ నోటి నుంచి వచ్చే మాట. నీవు చిన్న గుడిసెలోనే ఉండొచ్చు, చిన్న స్థితిలో ఉండొచ్చు. నీ బిడ్డని ఎవరు పడితే వాళ్ళకి ఇస్తానని మాట్లాడకు. ఒక రాజబిడ్డ నాకు అల్లుడిగా వస్తాడని నాకేముంది, నేను అంత కట్నం ఇవ్వలేను కదా, ఇది ఇవ్వలేను కదా అనుకుంటావు. నువ్వేమి ఇవ్వనవసరం లేదు, నీకే కావలసినంత కట్నం ఇస్తాడు. ఆమేనండి. మీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతా ఉన్నాయి. ఒకసారి అంటున్నారా? 7 మార్లు ఆమేనని చెప్పండి. మీ ఇంట్లో ఘనమైన కార్యములు జరగబోతా ఉన్నాయి. మీ నోటి నుండి దీవెన మాట్లాడాలంతే. ఏది రాదనుకుంటావు అది నీ చేతికి వస్తుంది. సొలొమోను పల్లకి వస్తున్నది. అందరూ దీవెనకరంగా ఉంటారు. అందరూ ఉన్న చోట లేచి నిలబడండి. మీరు ఏది మాట్లాడినా ఉన్నతంగా మాట్లాడండి, పాజిటివ్గా మాట్లాడండి. నేను పలానా మనిషిని కోల్పోయాను, లేదా ఇలా మోసపోయాను, నాకు ఇంత అన్యాయం జరిగింది, ఇంకా నువ్వు ఇంకా అక్కడ ఆగొద్దు, వదిలేసేయి, పాతిపెట్టేయి. ఇక జరగబోయేది జీవవృక్ష ఫలం. ఒక నూతన అనుభవంలో నువ్వు అడుగు పెడతావు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా పల్లకి వస్తుందా బాబు, నా బ్రతుకుకి పల్లకి సరిపోతుందా, నేను ఎంతటి దాన్ని, నేను ఎంతటి వాడిని అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. చేతులెత్తి నీ ఎదుట చేసిన పాపాన్ని క్షమించు ప్రభు. బాబు కోపపడుతున్నానేమో, చాలా కోపం ఎక్కువైపోతుంది ఈ మధ్య, దానివల్ల పాపం కూడా పెరిగిపోయిందని చెప్పావు నీ దాసుని ద్వారా. ఇక నేను కోపపడను బాబు, ఇక నేను పాపము చేయను బాబు. నీవే నా కాపరిగా ఉండాలి, నీవు నాకు రాజుగా ఉండాలి. నీ పల్లకి నాకు అవుతుంది కదా. బిడ్డకి పెళ్ళి అవ్వట్లేదు అనుకుంటున్నావా? బిడ్డ ఎలా చదువుతుందో అని అనుకుంటున్నావా? నా బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నావా? నువ్వు ఊహించని రీతిలో పల్లకీలో నీ బిడ్డ ఊరేగించబడుతుంది, పల్లకీలో నీ కుటుంబం ఊరేగించబడుతుంది. గర్భఫలముతో, భూఫలముతో, మంచి ఎడ్యుకేషన్తో, గొప్ప అర్హతతో దేవుడు నడిపించబోతా ఉన్నాడు. సమస్తమును దేవుడు నడిపించబోతా ఉన్నాడు. నీ చేతి పని దీవించబడుతుంది, నీ చేతి పని దీవించబడుతుంది, నీ దరిద్రం కొట్టువేయబడుతుంది. గుండె నిండా యేసుని చేర్చుకో, యేసుకి చోటి. నమస్కరించండి, తలలు పైకెత్తండి. నా గుండె నిండా నువ్వు రావా బాబు, నీ ఎదుట చేసిన పాపాలు క్షమించువా, నన్ను పరిశుద్ధపరచువా, నన్ను పవిత్రపరచువా. ప్రార్థన చేయి. ఒక పల్లకి వస్తుంది. ఇంతవరకు ఎవరో పల్లకి చూడాలనుకున్నావు, లేకపోతే పల్లకి మొయ్యాలనుకున్నావు. కానీ నీ దేవుడు పల్లకి మోయించడం కాదు, పల్లకిలోనే నీ కూర్చోబెట్టడానికి. నీ పల్లకి సువాసన, గోపుర సువాసన. నీ పల్లకి సామ్రాణితోనూ సుగంధ చూర్ణములతో పరిమళిస్తూ వస్తుంది. ఇంతవరకు దరిద్ర కొట్టి జీవితం నా జీవితం, నా బ్రతుకు ఎలాగైపోయింది, నా కుటుంబం ఎలాగైపోయింది, మా అక్క బ్రతుకు ఎలాగైపోయింది, నా అన్నయ్య ఎలాగైపోయాడు, నా తమ్ముడు ఎలాగైపోయాడు, నా తల్లి ఎలాగైపోయింది. ఏ మంచి మా జీవితంలో జరగలేదన్న కదా పల్లకి ప్రారంభమైంది. సొలొమోను పల్లకి
60 మంది శూరులు, 60 మంది యుద్ధ వీరులు, ఖడ్గదారులు కలిసి మోసే ప్రయాణము. బలమైన ఆశీర్వాదం చూడబోతున్నాం. అందరూ యేసు ప్రభువారిని నా గుండె నిండా నువ్వు రావా బాబు, నువ్వు నాకు రక్షకుడిగా ఉండువా, నన్ను ఆశీర్వదించువా ప్రార్థన చేయి. రోగము ఆరోగ్యముగా మారుతుంది, దరిద్రం దీవెనగా మారుతుంది. నీటి పొడుగులు బుడ్డోళ్ళుగా మారలేదా నీ కళ్ళ ముందు? నీ కొరత, నీ నీళ్ళ బ్రతుకు ద్రాక్షారసముగా దేవుడు మారుస్తున్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా.